హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. మీరు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానని. అవునండి, నేనైతే నెయిల్ ఆర్ట్ నేర్చుకోవడం కోసమని వెళ్తున్నాను. ఈ ఇయర్లో నేను తీసుకున్న ఫస్ట్ డెసిషన్ అన్నమాట ఇదైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వెళ్ళి నెయిల్ ఆర్ట్ నేర్చుకుంటాను అని. ఫైనల్గా అయితే నెయిల్ ఆర్ట్ కోర్స్కి వెళ్ళి జాయిన్ అయిపోయాను. నేనైతే ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలని. నెయిల్స్ పైన ఆర్ట్స్ వేసుకోవడం అన్నా, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అలాగే ఈవెన్ బ్రైడ్స్ కూడా నెయిల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే నెయిల్ ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా. అందుకే నేను ఫైనల్గా నెయిల్ ఆర్ట్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా నేనైతే డైలీ ఉప్పల్ టు కుక్కట్పల్లి అయితే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. అండ్ ఉప్పల్కి నియర్ బైలో మంచి అకాడమీస్ అయితే లేవు. నాకెందుకు కుక్కట్పల్లిలో హర్షిత అకాడమీ అది చాలా బాగా ఇన్స్పైర్గా అనిపించి ఇంక అక్కడికైతే వెళ్ళాను. ఇంకా డైరెక్ట్ జాయిన్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ముందు రోజు సార్కి కాల్ చేసి మాట్లాడాను. రేపటి నుంచి క్లాస్ జాయిన్ అవుతుండండి, రండి వచ్చేసేయండి మేడం అని చెప్పారు. ఇంకా అలాగే నెక్స్ట్ డే అయితే నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఫైనల్లీ ఆ రోజైతే క్లాస్ అనేది చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం అలా నెయిల్స్ పెట్టుకోవడం వల్ల కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇంకా అలాగే క్లాస్ వచ్చేసి 6 days అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నాకైతే ఇందులో 10 hours చూపించారు. మాకు మొత్తం 20 hours అని చెప్పారు. ఫస్ట్ డే వచ్చేసి 10 hours చూపించారు అన్నమాట. సార్ వచ్చేసి ఫస్ట్ ఒక దాని మీద మాకు చూపించారు. తను చేసింది మేము వచ్చేసి ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఈవెన్ మాకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కూడా ఉంది ఆ క్లాస్లో. కానీ కొత్తగా పాలిష్ వేయటము, దాని మీద ఆర్ట్స్ వేయటము, ఒక్కొక్క వీల్కి ఒక్కొక్క ఆర్ట్ లాగా ట్రై చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ నెయిల్ లాగా జెల్ పాలిష్ పెట్టడము అండ్ అందులో యూవీ ల్యాంప్లో పెట్టడం కూడా చాలా కొత్తగా అనిపించేసింది. అండ్ అలాగే నెక్స్ట్ థర్డ్ డే కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా థర్డ్ డేలో వచ్చేసి రిమైనింగ్ 10 hours అనేవి చూపించేశారు. ఈ 10 hoursలో అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ క్యాట్ ఐ, ఫ్రెంచ్ ఆర్ట్, ఇలా సంథింగ్ కొన్ని నెయిల్స్ ఆర్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట. ఈవెన్ ప్రతి ఒక్క బ్రైడ్ కూడా అవి అడుగుతున్నారు. మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆర్ట్స్ అన్నీ మాకు ఈ క్లాస్లో అయితే చెప్పేశారు. సార్ అయితే మాకు వీల్ మీద తనైతే వేసి చూపిస్తారు. మార్నింగ్ అంతా తను వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి మేము దాన్ని ప్రాక్టీస్ చేస్తాము. ఈరోజు క్లాస్లో ఏం జరిగింది అనేది ఒక్కొక్క వీల్ మీద ఒక్కొక్క నెయిల్ పైన ఒక్కొక్క ఆర్ట్ అనేది మేము వేస్తామన్నమాట. అండ్ వేసి సార్కి కూడా చెక్ చేయించాలి. అంటే మన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ సారు మాకైతే చెప్తున్నారు ఇది ఇట్లా చేయండి అని. సో మేము కూడా అట్లాగనే ఫస్ట్ టైం అనమాట అట్లా ఆర్ట్ టూల్స్ పట్టుకోవడం, స్టోన్ టూల్స్ పట్టుకోవడం అనేది ఎందుకు అంటే చాలా బాగా అనిపించేసింది. ఎప్పుడు అలాగ నెయిల్స్ మనం జనరల్గా నార్మల్ నెయిల్ పాలిష్ చేసుకుంటాం కానీ అట్లా కొత్తగా ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అదొక ఎందుకు మనసుకు అనేది చాలా హ్యాపీగా అనిపించేసింది అన్నమాట. ఫైనల్లీ మాకు 20 hours అనేవి కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, ఇందులో ఒక ఆర్ట్కి మించి ఒక ఆర్ట్ ఉంటుందన్నమాట. మనం ప్రతిదీ కూడా కంపేర్ చేయలేము, అలా ఉంటుంది ఆర్ట్ అనేవి. చాలా బాగా చెప్పారు. అండ్ మేము కూడా దాన్ని సార్ చెప్పిన విధంగానే మేము కూడా బాగా చేసామన్నమాట. సో ఫస్ట్ డే వచ్చేసి మాకు టెంపరరీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ గురించి అయితే చెప్పారు. ఇంకా దాన్ని రిమూవల్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉండిద్ది అనేది చూపించేశారు. సో అట్లా వెళ్తున్నాం కానీ 4th డేకి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి సార్ వేసిన ఆర్ట్స్ చూపిస్తున్నానండి. అసలు ఎంత బాగా వేశారండి సారు, చాలా బాగా వేశారు. అండ్ డైలీ మేము మార్నింగ్ వెళ్ళంగానే నిన్న ఏం క్లాస్ జరిగింది అనేది మేము ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటాం. అండ్ అలాగే దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మాకు వచ్చేసి అందులో పాలీజెల్ అండ్ ట్రెండింగ్లో ఉన్న సాఫ్ట్ జెల్ కూడా చెప్పారనమాట. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా పాలీజెల్ కానివ్వండి, సాఫ్ట్ జెల్ కానీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే అవి చాలా బాగుంటాయి అన్నమాట. మినిమం ఒక 10 to 15 days వరకు కూడా ఉంటాయి అన్నమాట అవి మన నెయిల్స్. ఇలా టెంపరీ నెయిల్స్ కన్నా కానీ మనం ఎక్రాలిక్ కానీ, బుల్డర్ జెల్లో కానీ, అండ్ సాఫ్ట్ కానీ, పాలీజెల్లో కానీ ఇవన్నీ మనం పెట్టుకుంటుంటే మినిమం 1 month వరకు ఉంటాయండి. ఎందువల్ల అంటే మనం వాటర్ కంటెంట్కి దూరంగా ఉండి మనం మెయింటెన్స్ చేసుకుంటే అవి 1 month వరకు కూడా సేమ్ ఆ పాలిష్ అనేది, ఆ షైన్ అనేది మన హ్యాండ్ మీద నుంచి వెళ్ళిపోదు. యాక్చువల్గా మనం బయట ఎంత కాస్ట్లీ పెట్టి 100 పెట్టి 150 పెట్టుకున్నాక నెయిల్ పాలిష్ అనేది ఈవెన్ మహా అయితే 1 week ఉంటుంది, లేకపోతే 1 week లోపలే దాన్ని షేడ్ కలర్ చేంజ్ అవ్వటము, పైన వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ జెల్ పాలిషెస్ అయితే అసలు అట్లా ఉండవు అనమాట. మనం ఫస్ట్ డే అయితే ఎలా వేస్తామో నెయిల్ అనేది
సేమ్ ఎగ్జాక్ట్ అవి మీరు మళ్ళీ వెళ్ళి తీపిచ్చుకునేంత వరకు కూడా అవి అట్లాగే ఉంటాయి అన్నమాట. సో అందుకని ప్రెజెంట్ ట్రెండింగ్లో నెయిల్ ఆర్ట్స్ అనేవి అంతా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ అదే కాదండి, మనం నెయిల్స్ ఎలాగ పెట్టుకుంటామో దాని రిమూవల్ ప్రాసెస్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా అంటే చాలా భయం వేసింది. పెట్టుకోవడం అయితే చాలా హ్యాపీగా పెట్టుకున్నాను, కానీ అది తీసేటప్పుడు ఉంది అసలుకి చాలా కొంచెం భయం అనిపించింది. కానీ ఈజీగానే రిమూవల్ అయిపోయింది. అండ్ మాకు ఆ టెక్నిక్ కూడా చూపించారు అన్నమాట, దాన్ని ఎలాగ రిమూవ్ చేయాలి, ఎలా టెక్నిక్ చేయాలి అనేది కూడా. అండ్ సో ఫైనల్ డేకి వచ్చేసామన్నమాట. ఆ రోజైతే మా స్టూడెంట్స్ అందరం కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని వచ్చి అలా రౌండ్గా కూర్చొని తినేసాము. సో ఫైనల్ డే రోజు మాకు వచ్చేసి ఎక్రాలిక్ నెయిల్స్ అనేది చూపించారన్నమాట. ప్రెజెంట్ ట్రెండింగ్లో బ్రైడ్స్ అందరూ కూడా ఎక్రాలిక్ నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఆ రోజు క్లాస్లో జరిగింది. అండ్ ఫైనల్లీ నా నెయిల్స్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో. నేనైతే కొంచెం లాంగ్గా పెట్టుకోలేదు, ఎందుకంటే ఈవెన్ మనం హోమ్ మేకర్స్ కదా, ఇంట్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటాము, నెయిల్స్ ఎక్కువ ఉంటే కష్టమవుతుందని చెప్పేసి నేను మీడియంలో పెట్టేసుకున్నాను. కానీ చూడడానికైతే అసలు ఎంత ఎంబ్రాయిడరింగ్గా ఉంది అండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెయిల్ ఆర్ట్ కూడా నా ఓన్గా నాకు నచ్చిన డిజైన్ నేను వేసుకున్నాను అన్నమాట, నాకు వచ్చినట్టుగా. ఈవెన్ ఆ క్లాస్లో జరిగినవి. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా బాగా చేసుకున్నారండి, చాలా బాగుంది అని చెప్పేశారనమాట. ఇదండి నా నెయిల్ ఆర్ట్ క్లాస్ గురించి. ఈవెన్ మీకు ఎవరికైనా నెయిల్ ఆర్ట్స్ ఏమైనా కావాలన్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఫైనల్లీ ఐఎమ్ సర్టిఫైడ్ నెయిల్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్గా. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.